హలో అండి అందరికీ. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. దోసకాయలు చాలా గట్టిగా ఉండాలండి. ఇది చూడండి, మెత్తగా ఉండదు. దోసకాయలు గట్టిగా ఉన్నాయండి. ఇలాంటి దోసకాయలు 2 తీసుకున్నాను. దీని పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. సేమ్ ఇది ఆవకాయలాగా ప్రాసెస్ అదే విధంగా పెట్టాలండి. ఇలా కట్ చేసుకోవాలండి మనము. దీని లోపల ఉన్న సీడ్స్ కూడా అన్నీ తీసేయాలండి. ఇది కొద్దిగా సీడ్స్ ఉన్నా కానీ బాగానే ఉంటుందండి, టేస్ట్ ఉంటుందండి. సీడ్స్ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి మనం వీటిని. దోసకాయ ఇలా కట్ చేసుకున్నానండి నేను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఓకే, దీంట్లో మసాలా ఏమేమి వేద్దామో చూసేద్దామండి. ఇది ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నానండి నేను. ఇది 1½ స్పూను జీరా పౌడర్ అండి. ఇది 1 స్పూను ఆవపిండి అండి. ఇది 1½ అండి. ఇది సాల్ట్. ఇది 3 స్పూన్స్ అయితే ఇది 1½ తీసుకోవాలండి. ఎప్పటికీ కారము కొలతలో దీంట్లో సగం తీసుకోవాలండి సాల్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసి కలిపేద్దామండి మనం. కొద్దిగా పసుపు వేయాలండి. నేను ఫస్ట్ చూపించలేదండి మీకు. ఓకే, సరిపోతుందండి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేస్తామండి. చూడండి, మనం పోపు పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా డ్రై మిర్చి అండి. ఇది పోపు చల్లారిన తర్వాత ఇది కలిపేసుకుందామండి మనం దోసకాయ పచ్చడిలో. ఓకే అండి, మనం బంద్ చేసుకున్నామండి. చల్లారిన తర్వాతనే మనం ఇంట్లో కలుపుకుందాం అండి. దోసకాయ పిక్కలు రెడీ అయిపోయిందండి. సేమ్ ఇది ఆవకాయలాగానే పెట్టాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆవపిండి, జీలకర్ర పిండి, ఇంతే 4 ఐటెం వేసేసి చేసేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇందులో మీరు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సో మీరు అలా కూడా వేసుకొని కూడా ట్రై చేయండి మీరు. ఓకే, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.